మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా, లేదా ఎక్కడన్నా గుళ్ళలో ఎక్కడన్నా పడేయచ్చా? అదే మాలను వేసుకుంటే ఏమైనా పుణ్యమా, లేదా కొత్త మాల కొనాలా ప్రతిసారి? అంటే మాల వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది మామూలు కాబట్టి ఆడ పడేశారు. బంగారంలో అల్లిచ్చి పడేయండి కదా. అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మాలను మీరు 40 రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంధ్ర ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది, ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అదే మాల వేసుకోండి. వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచార్య గారి దగ్గర ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి. ఇంకా కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడే పవర్, వెరీ వెరీ పవర్. మన ఇంట్లో చూడండి, మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక దేవుడి ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు కొన్నారో మీకు కూడా తెలియదు. మీ నాన్నగారి కాలంలో ఉంటుంది, వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది, మీ నానమ్మ కాలంలో ఉంటుంది. కొన్ని దీపాలంతా చెరదు, అది అలాగే ఉంటుంది. కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది, కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది. దానివల్ల మార్చారు. దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడైనా మార్చామా మనం? ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది. కాబట్టి వస్తువులు స్వామివారికి దీనికంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు. ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు, స్పిరిచువల్ భక్తి చేయాలి. శరణమయ్యప్ప.